నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ సరఫరాలో ఆక్వా రైతులకు జోన్ విధానంతో సంబంధం లేకుండా తక్కువ రేటుకు అందించాలి. అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లిన రామచంద్రరావుకు అశ్రు నయనాలతో తుది వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు, అభిమానులు, హాజరైన ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు. విజయవాడలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహించిన ఆటల పోటీలు, క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. ఏజెన్సీ ప్రాంతంలో అధికంగా ఉన్న అబార్షన్లపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి. శాసన మండలిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. కాసిపాడు జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం, గుర్తు చేసుకున్న 45 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలు. గురుకుల పాఠశాలల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. కేరళ దంపతులకు బాలికను దత్తత ఇచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా శిశు గృహం, అమలాపురంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు జిల్లాలో సోలార్ విద్యుత్తుకు 37,000 దరఖాస్తులు, వెల్లడించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఆక్వా రైతులకు జోన్ విధానంతో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్తు రూపాయిన్నరకి ఇచ్చి వారందరినీ ఆదుకోవాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో బుధవారం నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే ఈ రంగానికి సంబంధించిన ముడిసరుకుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలన్నారు. నాణ్యమైన సీడ్ను సరఫరా చేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఆక్వా రంగం అంటే వెస్ట్ గోదావరి, ప్రాసెసింగ్ కూడా గుజరాత్, ఒరిస్సా నుంచి కూడా సరుకు తీసుకొచ్చి భీమవరంలో ప్రాసెసింగ్ చేస్తారు. అంత ప్రఖ్యాతిగాంచింది భీమవరం ఏరియా ఆక్వా అంటే. కానీ ఇక్కడున్న ఇబ్బందులు ఏంటంటే విద్యుత్ సబ్సిడీ, ఆక్వా జోను, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా రూపాయిన్నర ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎటువంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతున్నా. ఫీడ్ ధర, ముడిసరుకు రేటు పెరగకపోయినా కూడా కేజీకి 4 రూపాయలు, 5 రూపాయలు రేటు పెంచుతున్నారు. అది ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టాన్ని అమలు చేయాలని ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో బుధవారం నిర్వహించిన శాసనమండలి సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎటువంటి అనుభవం లేని డిఎస్సీ 2025 ఉపాధ్యాయులను రెగ్యులర్ వార్డెన్లుగా నియమించి గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల పదవీ విరమణ వయసును 62కు పెంచాలని పేర్కొన్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్కు ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ విద్యుత్ మీటర్ లీడర్స్ యూనియన్ సంయుక్తంగా భీమవరం కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఈ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కోనాల భీమారావు, భీమవరం డివిజన్ అధ్యక్షులు పెనుమాక జాకబ్, జిల్లా ఉపాధ్యక్షులు బి శ్రీనివాసరావు, నరసాపురం డివిజన్ అధ్యక్షులు కె చంద్రశేఖర్ పాల్గొన్నారు. తణుకులో మంగళవారం మృతి చెందిన గౌతమి సాల్వెంట్ వ్యవస్థాపకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లిన రామచంద్రరావుకు బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అశ్రు నయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ మేరకు సజ్జాపురంలోని ఆయన గృహం వద్ద ఆయన నమ్మిన హైందవ సంప్రదాయాలతో పూజలు చేసి ఇదే ప్రాంతంలోని రోటరీ మోక్ష భూమిలో దహన సంస్కారాలను నిర్వహించారు. ఇందులో భాగంగా రామచంద్రరావు పెద్ద కుమారుడు వెంకటరాయుడు చితికి నిప్పండించి అంతిమ సంప్రదాయాన్ని పాటించారు. కాగా ఆయనను కడసారి చూడడానికి ప్రముఖులతో పాటు అభిమానులు, వివిధ సంస్థల ప్రతినిధులు, ఆయన సంస్థలలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, రోటరీ క్లబ్ సభ్యులు విచ్చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు,
సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, ముళ్లపూడి హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జూనియర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక, తాడేపల్లిగూడెం ఫుడ్ ఫ్యాక్స్ ఏపీ గోయంక, ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మెంబర్ మంత్రడావు వెంకటరత్నంలు విచ్చేసి పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం జరిగిన తుది వీడ్కోలు ర్యాలీలో ప్రముఖ వైద్యులు డాక్టర్ తాతిన రామబ్రహ్మం, డాక్టర్ జిఎస్వి ప్రసాద్, డాక్టర్ మల్లిన కృష్ణారావు, గౌతమి సాల్వెంట్స్ చైర్మన్ భోగవల్లి సుబ్బారావు, ఆర్థిక విభాగం జనరల్ మేనేజర్ కె నాగరాజు, అకౌంటెంట్ సుంకవల్లి ఉమామహేశ్వరరావు, పారిశ్రామికవేత్తలు చిలుకూరి రామకృష్ణ, చిట్టూరి ప్రసాద్ చౌదరి, గమని రాజా, గమని రాంబాబు, చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, మల్లిన సీనియర్ నాయకునిగా అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన రోటరీ క్లబ్కు చెందిన ఈ సంస్థ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మాజీ అధ్యక్షులు నందికం సుధాకర్, ఆనందం మస్తాన్రావు, డైరెక్టర్ అక్కిన కాశీ విశ్వనాథం, మాజీ కార్యదర్శి పుట్టా రామచంద్రరావు, ఉండ్రాజవరానికి చెందిన కొదప చక్రపాణి, బూరుగుపల్లి రంగా ప్రసాద్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మల్లిన రామచంద్రరావు కోరిక మేరకు ఆయన నేత్రాలను తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిడదవోలు లయన్స్ నేత్ర వైద్యశాల సిబ్బంది సేకరించి హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు పంపించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, కార్యదర్శి పితాని వెంకటరమణలు పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలలో భాగంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్ ఆడి తన ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా తోటి ప్రజాప్రతినిధులు ఈయనను అభినందించారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళలకు నిర్వహించిన 281 అబార్షన్స్ సమాచారం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నట్లు పాత పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ చెప్పారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న శాసనమండలి సమావేశాలలో బుధవారం ఆయన పాల్గొని ఈ అంశంపై మాట్లాడారు. మహిళల ఆరోగ్యానికి హాని చేసే ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఎస్సీ వర్గానికి చెందిన ఔత్సాహిక వ్యాపారులకు ఎంఎస్ఎంఈ ద్వారా సహాయం అందించకపోవడం విచారకరమని రవీంద్రనాథ్ పేర్కొన్నారు. దీనికి స్పందించిన సంబంధిత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాధానమిచ్చారు.
లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో ఇన్సెంటివ్స్ రిలీజ్ చేశారు అధ్యక్ష. మరి ఎంఎస్ఎంఈలకి ముఖ్యంగా ఎస్సీ బీసీ వర్గాలకి వాళ్ళకి అది ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఎందుకు ఇవ్వలేదు, ఎంతమందికి ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు? మరి గతంలో ఇదే హౌస్లో ఇన్సెంటివ్స్ విషయం నేను ప్రస్తావించినప్పుడు మరి ప్రస్తుత ఉండే అసలు మంత్రి గారు మేము ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బేసిస్లు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ ఆ విధానం చేయకుండా దాన్ని ఒక రాజకీయ కోణంతో ఎంఎస్ఎంఈలు ఎవరైనా సరే వేరే పార్టీ వాళ్ళు ఉన్నారా, మన పార్టీ వాళ్ళు ఉన్నారా అని ఒక వర్గీకరణ చేసి ఆ విధంగా మరి ఎవరైతే ఆ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళెవ్వరికి ఇన్సెంటివ్స్ రాకుండా అది చేయడం, ఆ ఎస్సీ యొక్క ఎంఎస్ఎంఈ అందరూ ధర్నా చేయడం, స్టేట్ వైడ్ ధర్నా చేయడం ఎప్పటికో ఇంకా చేస్తున్నారు అధ్యక్ష. మరి మంచి ప్రభుత్వం అనుకుని ఒక క్లియర్ అడ్మినిస్ట్రేషన్ అంటూ చెబుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంఎస్ఎంఈలు అది ఏ విధంగా వస్తాయి అధ్యక్ష? అందువల్ల ఖచ్చితంగా ఎంఎస్ఎంఈలకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ బేసిస్ లో ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఎంఎస్ఎంఈలకి మెయిన్ గా ఒక సపోర్ట్ కావాలంటే ఐపీఓలు ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.